రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ H1B వీసా కావాలంటే కంపెనీస్ $1 lakh పే చేయాలని కొత్త లాని తీసుకురావడం జరిగింది. అసలు వీసాస్ అంటే ఏంటి, అమెరికా ఎన్ని టైప్ ఆఫ్ వీసాస్ని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ పర్టికులర్గా H1B వీసాకి సంబంధించి ఉన్న ఇష్యూస్ ఏంటి, అండ్ ఈ H1B వీసా వల్ల ఇండియాకున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ యూఎస్కున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. సో ముందుగా అసలు వీసా అంటే ఏంటి? నేను ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 2 things కావాలి. ఒకటి పాస్పోర్ట్ అండ్ వీసా కావాలి. పాస్పోర్ట్ ఉంటేనే నేను ఇండియా నుంచి బయట వెళ్ళగలుగుతాను. అమెరికా నన్ను తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉండాలి అండ్ స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేసినప్పుడు నాకు ఎంట్రీ అనేది లభిస్తుంది. సో అటువంటి ఎంట్రీ పాస్నే మనం వీసా అని అంటున్నాం. సో ఇటువంటి వీసాలు అమెరికా చాలానే ప్రొవైడ్ చేస్తుంది. అందులో విజిటర్ వీసా ఉంది, స్టూడెంట్ వీసా ఉంది, వర్క్ వీసా ఉంది, ఇన్వెస్టర్ వీసా ఉంది, ఇమిగ్రెంట్ వీసాస్ ఉంది. సో ఇప్పుడు మనకి మేజర్గా ఉన్న ఇష్యూ ఏంటి అంటే వర్క్ వీసా. ఈ వర్క్ వీసాలో H1B వీసాకి సంబంధించి ఉన్న ఇష్యూస్. అసలు పర్టికులర్గా H1B వీసా అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అమెరికాలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ అనేది వేకెంట్ గా ఉంది. సో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ కంపెనీ ఆ పొజిషన్ కున్న సెట్ ఆఫ్ స్కిల్స్ పర్సన్ ని వెతుకుతుంది. ఆ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉన్న పర్సన్ ఆ లోకల్ ఏరియాలో ఫస్ట్ చూస్తుంది. ఆ లోకల్ ఏరియాలో ఒకవేళ లేకపోతే ఆ కంపెనీకి ఏం చేస్తుందంటే అదర్ కంట్రీస్ నుంచి ఆ సేమ్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉన్న పర్సన్ ని హైర్ చేసుకుంటుంది. అలా హైర్ చేసుకోవడానికి దాన్ని ఏమంటున్నామంటే H1B వీసా అంటున్నాం. సో అయితే ఇప్పుడు H1B వీసాని డైరెక్ట్ గా కంపెనీస్ ఆ పర్సన్ కి ఇవ్వచ్చా అంటే నో. దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా కంపెనీస్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర అప్రూవ్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ యుఎస్ గవర్నమెంట్ కి అప్లికేషన్ వేసుకుంటుంది. తర్వాత ఆ అప్లికేషన్ ని యుఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే అప్పుడు ఆ వీసాని పర్సన్ కి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీస్ ఎన్ని అప్లికేషన్స్ అన్నా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్ అన్ని అప్లికేషన్స్ ని అప్రూవ్ చేస్తుందంటే నో. ఎవ్రీ ఇయర్ ఓన్లీ 85,000 అప్లికేషన్స్ మాత్రమే అప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్. ఒక్కసారి మీరు 2024 చూసుకున్నట్లయితే 4,70,000 అప్లికేషన్స్ H1B వీసాకి సంబంధించి అప్రూవల్ కోసం వెళ్ళాయి. అయితే ఓన్లీ 85,000 మాత్రమే యుఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. దట్టు కూడా లాటరీ సిస్టమ్ మీద అప్రూవ్ చేసింది. అండ్ H1B వీసా అన్నది ఓన్లీ పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే ఉంటుంది. దట్టు 3 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 years తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు H1B వీసా కోసం ఒక అప్లికేషన్ కోసం ఆ కంపెనీ $1,500 నుంచి $2,000 స్పెండ్ చేసేది. బట్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త లా తీసుకొని వచ్చారు. ఏంటి అలా అంటే ఇప్పుడు అదే వీసా కోసం కంపెనీ $1 lakh యుఎస్ గవర్నమెంట్ కి పే చేయాలి అని చెప్పారు. సో అసలు ఎందుకు ఈ లాని తీసుకురావడం జరిగింది అంటే ఈ H1B వీసాని కంపెనీస్ మిస్యూజ్ చేస్తున్నాయి. ఎలా మిస్యూజ్ చేస్తున్నాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీస్ కి ఒకే ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ కి సంబంధించి 2 రిక్రూటర్స్ వచ్చారు. ఒకరు అమెరికన్ సిటిజన్, ఇంకొకరు ఇండియన్ సిటిజన్ వెళ్ళారు. ఇద్దరికి సేమ్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యుఎస్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు $1 lakh per annum ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే ఇండియన్ సిటిజన్ అరౌండ్ $70,000 per annum ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు కంపెనీ ఆబ్వియస్ గా ఎవరిని తీసుకుంటుంది? ఇండియన్ సిటిజన్ నే తీసుకుంటుంది. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ప్రాఫిట్ వేలోనే ఆలోచిస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ యుఎస్ కంపెనీ యుఎస్ సిటిజన్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతుంది. అండ్ ఈ ఇష్యూస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. అండ్ దీంతో పాటు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే తక్కువ శాలరీస్ తో రిక్రూట్ చేసుకోవడానికి అక్కడ ఉన్న యుఎస్ సిటిజన్స్ ని తీసేసి అదర్ కంట్రీస్ నుంచి తక్కువ శాలరీస్ పే చేసి H1B వీసా ద్వారా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి. సో దీనివల్ల యుఎస్ గవర్నమెంట్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేయడానికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం తీసుకొచ్చారంటే ఇటువంటి కొత్త లాని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కంపెనీ ఒక పర్సన్ కి వీసా ఇవ్వాలి అంటే $1 lakh పే చేయాలి. సో ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే అవుట్ సైడర్స్ నుంచి తీసుకునే దాని బదులు లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ లా వల్ల ఇండియాకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిగా డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే 2024లో 4,70,000 అప్లికేషన్స్ ఉంటే అందులో 85,000 అప్రూవ్ అయితే ఆ 85,000లో 64,000 ఇండియన్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఇండియన్ పీపుల్ H1B వీసా తీసుకోవడం జరిగింది. సో దీనిపైన చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళపైన దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కంపెనీస్ అక్కడ లోకల్ పీపుల్కి ఎక్కువ శాలరీ పే చేయాల్సి ఉంటుంది.
సో కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే తక్కువ శాలరీస్ వస్తాయో ఇండియా అనేది వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో అమెరికన్ కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇక్కడ సెటప్ చేసి ఇక్కడ పీపుల్కి ఎక్కువ జాబ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, అది ఎక్కువ శాలరీస్ పే చేయాలి కాబట్టి ఇండియన్ కంపెనీస్కి కాంట్రాక్ట్స్ అనేది కూడా పెరుగుతాయి. సో ఇవి మనకున్న మేజర్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లా అనేది సెప్టెంబర్ 21, 2025 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరైతే సెప్టెంబర్ 21, 2025 ముందు వీసాస్ వచ్చుంటాయో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ యొక్క లా అనేది ఓన్లీ వర్క్ వీసా, దట్టు H1B వీసాకి సంబంధించింది. ఈ లా వల్ల స్టూడెంట్స్కి కానీ, ఇన్వెస్టర్స్ కానీ, విజిటర్స్ కానీ, ఇమిగ్రెంట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. యూఎస్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే దీనివల్ల ఇమిగ్రెంట్స్ అనేది ట్యాకిల్ అవుతుంది, లోకల్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ దాని ద్వారా ఎకానమీ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఆ కంపెనీస్ ఎక్కువ శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి కొన్ని కంపెనీస్ క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ ఆ కంపెనీస్లో తక్కువ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనే దానిపైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ రీసెంట్ లా వల్ల షార్ట్ టర్మ్గా మనకి డిఫికల్టీ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో ఇండియాకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. అండ్ మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. అందరికీ నమస్కారం.